Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Trinity God. Thank you, Lord. Thank you, Thank you, Lord. Thank you, Father. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Thank you, Thank Lord. you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Oh, yes, నీ నామము ఎంతో గొప్పదయ్యా. యేసయ్యా, నీ నామము ఎంతో గొప్పదయ్యా.
యేసయ్యా 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 సన్నిధిలో సంతోషం నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలోనున్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 చేతులు పైకి పడం యేసయ్యా యేసయ్యా నాలో నీలో ఇక పరమేవు నీకోసే చాలు నాలో నీవు నీలో నీవు ఇక భయమే లేదు నీవుంటే చాలు యేసయ్యా 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 నీ సన్నిధిలో ప్రభువా సంపూర్ణ సంతోషమయ్య, నీ సన్నిధిలో సమాధానమయ్య ప్రభు తండ్రి. నలిగి ఉన్న వారిని ప్రభు బలపరచు దేవుడవయ్యా, అయ్యా నలిగి ఉన్న వారిని ప్రభు విడిపించు దేవుడవయ్యా. స్తోత్రమయ్య. అందరం కొంచెం ప్రార్థన చేద్దాం. Thank you, Lord. Thank you, Jesus. అందరూ కొంచెం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా 2 నిమిషాలు చేతులు పైకెత్తి అందరూ కూడా థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా 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 నీకు స్తోత్రం యేసయ్యా. మాలో మీరు యేసయ్యా, మీలో మేము యేసయ్యా, నీవు మాతో ఉంటే చాలు యేసయ్యా. యేసయ్యా స్తోత్రం నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ప్రభా, నీ సన్నిధిలోనే ఆనందము ప్రభా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. మీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని కాపాడేవాడా మీకు స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని చూచి కనికరించేవాడా మీకు స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ స్తుతిస్తున్నాం. చేతుల పైకి అందరం కూడా చేతుల పైకి థ్యాంక్ యూ లార్డ్. ఈ స్తుతి మన స్థితిని మార్చబోతున్నది. మన స్థితిని మార్చాలి.
నా స్థితిని మార్చివేయాక గొప్ప దేవానికి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గుర్ర బాబా 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 రేఖేందే మేరే అలా బాల కందులో బొర్రలో బాబా 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 రేఖేందే మేరే అలా బాబా 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 హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, చప్పట్లు కొట్టు. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం
జీసస్. థ్యాంక్ యూ తండ్రి ప్రభు. నీ స్తోత్రమయ్యా ప్రభు. థ్యాంక్ యూ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదన్ నీ నామమెంతో గొప్పది నేను ఆరాధించెదన్ స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదన్ నీ నామమెంతో గొప్పది మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి
అందరం చేతులు పైకెత్తుదాం. చేతులు పైకెత్తుదాం. Father, no one can stand. No one can stand behind you, Lord. You carry the mighty glory, Lord. Lord, your Father, Lord, that you are worthy to be praised, Lord. ప్రభు ఎంతో దూతలతో అనునిత్యం ఆరాధించబడుతున్న దేవుడు అయ్యా. పరిశుద్ధుడిగో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసిస్తున్న వాడవు నీవయ్యా. ఓ ప్రభువా, అయ్యా ప్రభువా తండ్రి, మీ నామంకే మహిమ కలుగుగాక దేవా ప్రభువా. మీ నామము ప్రభు తండ్రి ఘనపరచుగాక అయినా ప్రభువా. తండ్రి దేవా ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రభు తండ్రి ఫిల్ చేయండి ప్రభువా. Fill us, O Lord, Daddy Jesus. Fill us, Holy Spirit, Lord. Take away everything that in us, O Father. Fill us with your Father. Fill us, O Father. Touch us, O Lord, Daddy Jesus. Let your hand lay upon our heads, O Father. ప్రభు ఇప్పుడే మీ చేయి ప్రతి ఒక్కరిని చాపండి అయ్యా. ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. మన జీవితంలో కదలండి అయ్యా. అయ్యా ప్రభువా, నీ స్తోత్రాలయ్యా ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇక్కడ ఎవరైతే ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్నారు ప్రభు, ఇప్పుడు మనకి స్వస్థపరచండి అయ్యా ప్రభువా. ఇప్పుడు నిశ్చయమైన గాయపడ్డ హస్తం ద్వారా ఇప్పుడు ఆ గుడ్డలపై చాలు ప్రభువా. ఎక్కడైతే నొప్పి వెళ్తుంది ప్రభువా, ఎక్కడైతే ఏ బాధ అవుతుంది ప్రభువా, ఇప్పుడే యేసు నామములో స్వచ్ఛత పరచబడుదురుగా. ఇప్పుడే గాయపడ్డ హస్తం స్వస్థత వచ్చుదురుగా. ఈ గాయపడ్డ హస్తం స్వస్థత వచ్చుదురుగా. ఈ గాయపడ్డ హస్తం స్వస్థత వచ్చుదురుగా. ఇదిగో తండ్రి దేవా ప్రభువా, అయ్యా నాయన ప్రభువా తండ్రి, మూయబడ్డ నామము ప్రతి నామములో తెరవబడుదురుగా. ప్రభువా, ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభువా. అనేక స్థలాలకు వచ్చుదురుగా అయ్యా ప్రభువా. అనేక ఆత్మలు ఎదుర్కొంటూ ప్రభువా ఇక్కడికి వచ్చుదురుగా అయ్యా ప్రభువా. అయ్యా ప్రభువా తండ్రి, ఆత్మ దాహంతో ఉన్న వారి స్థలంలోకి వచ్చుదురుగా. ఆత్మ మంట కలిగిన వారి స్థలంలోకి వచ్చుదురుగా ప్రభువా. అనేకులు ప్రభువా తండ్రి ఇదిగో నీపై ప్రభువా తండ్రి ఆశ కలిగిన వారు ఈ స్థలంలో ఉండుదురుగా అయ్యా ప్రభువా. ఎండిన వారు ప్రభువా, చల్లారిన వారు నీ అగ్ని ద్వారా మండించబడుదురుగా. మండించబడుదురుగా. నీ అగ్ని ద్వారా మండించబడుదురుగా. నీ అగ్ని ద్వారా మండించబడుదురుగా. Fill us, O Father, fill us, O Lord. ఓ రకనమసే వాక్యం ప్రకటిస్తున్న ప్రభావ మీ వాటిని తోడు వెళ్ళాను ప్రభావ. మీ వాక్యం ద్వారా ప్రభు నీ బిడ్డలతో మాట్లాడాలి. యేసు మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Spirit of God. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you. Yes, please sit down. Before we go into transfer, I call Naveen and Victor forward. Today is Naveen's birthday,
And tomorrow is Victor's birthday. As they're adding new life to their cannot we ask them to come in front? Please come just for a moment. Please come, Naveen. Yes, please come, please come. Please come, come Naveen. Come Victor. Come Victor, this is, yeah, please come, please come. Please come, please come. Hallelujah. Almighty God, Father in heaven, we submit everything to your hand, O Lord. Let your touch come upon him. Let your healing come upon him. Lord God, anoint him, O Lord, and use him for your glory, for your kingdom, O Lord. Oh God, let him rise and shine for you, O Lord, and fulfill every desire and heart that is looking to you for, O Lord, that you bring it to full circle completion this year himself, O Lord. Yes, you are Lord, before the end of this year, you should get what you're asking you. There is so much for you, O Lord. Oh God, be with their mother and his family, and bless them, bless them, bless them. Hallelujah. We pray for Victor, O Lord. We pray for Victor. Let your grace and blessings come upon Victor, O Lord, O God, O God. Open his eyes, open his mind, let him see open visions, O Lord. Let him see open visions and God respect his salvation. God and glory in your name, O Lord. We submit them, God, into your hands, O Lord. Protect them from all danger, O Lord. Thanks. All this time. And any bad thing that could happen to them, O Lord, keep them safe under the circle of your protection. We thank you for their faithfulness in the worship team. They have been so faithful in this thing, O Lord. Make them faithful in bigger things for the glory of your name. We thank you, praise you, exalt your name, exalt your name. And in Jesus' name we pray, amen, amen, amen. Praise God, praise God, praise God, glory to God. Glory to God, happy birthday, happy birthday. Happy birthday, both of you. As you add one more year to your life, God be with you. Bless you. Would you like to share anything? Anything would you like to say? Yeah. Yeah. This place, చిన్న please. సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి గత బుధవారం రోజున మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు మరి ముఖ్యంగా నన్ను కాచి కాపాడి ఆయన యొక్క సురక్షితమైన రెక్కల చాటును భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన సాక్ష్యం ఒక 2 నిమిషాల పాటు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే గత బుధవారం రోజున ఆఫీస్ నుండి బయలుదేరడం జరిగింది. ఈవినింగ్ 6 o'clock అరౌండ్ ఆ టైంలో నేను విక్టర్ ఒకే అంటే దగ్గర ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను. సో బయలుదేరడం రిటర్న్లో దగ్గర బేగంపేట షాపర్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఆ మెట్రో స్టేషన్ క్రింద ఏమైందో తెలియదు. జస్ట్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు ఇది మాకైనా జరిగింది అనిపించింది. అట్లా జస్ట్ మా ముందు వెళ్తున్నటువంటి కార్ సడన్గా బ్రేక్ వేయడము, అదేవిధంగా మా సైడ్లో ఇటు లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న వెహికల్స్ వెళ్ళి ఆ కార్కి ఇట్లా డాష్ ఇవ్వడము, ఇట్లా మమ్మల్ని మేము జస్ట్ ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోబోతుండగానే ఇట్లా బ్రేక్ వేయడము, సడన్గా అది ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే మేము కింద ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి వెనుక లైక్ లార్జ్ వెహికల్స్ రాకపోవడం, ఎటువంటి కార్స్ కానీ బస్సెస్ కానీ ఇట్లా పెద్ద వెహికల్స్ రాకపోవడం, నిజంగా దేవుడు మమ్మల్ని ఇట్లా ఆయన రెక్కలు ఇట్లా మాకు దగ్గరగా ఉండి ఇట్లా కాపాడినట్టుగా అనిపించింది. నిజంగా విక్టర్కి అయితే చిన్నపాటి గాయంతో పాటు నాకైతే అసలు నేను అనుకోలేదు ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి నేను ఇట్లా రోడ్ మీద అంటే ఇంకొంచెం ముందుకు పడతానేమో అని ముందు జాగ్రత్తగా నేను ఏం చేశానంటే కింద పడుతున్నటువంటి ఆ మినిట్లోనే ఈ చెయ్యి రోడ్ మీద ఇలా పెట్టేసరికి బహుశా ఏమైందో తెలియదు నాకైతే. ఆ మూమెంట్లో బహుశా బరువంతా కూడా ఈ చెయ్యి మీద పడ్డం మూలనేమో ఈ ఎల్బోలో ఉన్నటువంటి బోన్ కొంచెం లైట్గా అట్లా క్రాక్ అవడము, దాని లోపల నెక్స్ట్ డే తీయించడం ద్వారా తెలిసింది. తర్వాత ఇదంతా కూడా బాగా స్వెల్లింగ్ ఉండింది, చాలా అంటే అన్బేరబుల్ పెయిన్ అనమాట. చెయ్యి కనీసం ఈ చెయ్యి పక్కకు జరపాలంటే ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ సపోర్ట్ కావాల్సి వచ్చింది. అంత భయంకరంగా అసలు టాలరబుల్ తట్టుకోలేనటువంటి భయంకరమైన నొప్పి. అయినప్పటికీ దేవుడు తన యొక్క సురక్షితమైన రెక్కల చాటును భద్రపరిచి మరొక సంవత్సరం దయాకిరీటంగా నేడు నాకు రేపు విక్టర్ ఇప్పుడు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ ప్రేయర్స్. Yes, we pray for you. Yes, God bless you. Thank you for your faithfulness, both of you. Happy praise. Yes. Please come. Okay.
Praise God, praise God, praise God. I'm so glad you're here and we welcome you in our midst. Thank you and praise you also for your faithfulness. They're very happy to see Swapna. She was ill last week and Lakshmikant is having exams from tomorrow. And Zara, Mr. Joett's daughter, also having exams from tomorrow, board exams. So we pray for. Will you come in front? We pray for you. Come. Whoever is having public exams, board exam. Any exam, please come. Come, Lakshmikant, come. He is one of the study members of our worship team and he's a very big, mighty witness for God over here. Let us pray. Hallelujah. 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 Lord God, we pray for Lakshmikant and Zara, Lord. She's not here, but we pray for her and we pray for Lakshmikant that they rise, shine for you, O Lord. Oh God, oh Heavenly Father, help them do very well in their board exams so they are on the top, O Lord. They are on the top and not below, O Lord. That they are the first and not the last, O Lord. Oh God, give them wisdom to do very well. Let your grace and mercy come upon them. Let your loving kindness come upon them. We pray for Lakshmikant and Zara, O Lord. We lay a hand of blessings upon Zara, although she's not here, oh Father, that you bless her, give them speed, accuracy, retention, recall, and all the skills required, oh Lord, for writing the exam. We pray for Satyanarayana, Lord. We pray for Satyanarayana, Lord, that you open his mind, oh Lord. We pray for Satyanarayana, oh Lord, that you open his mind and help him study and understand and do very well, oh Lord God, in his examinations, oh Lord. Open his mind, oh Lord. Open his mind. Help him take interest in studies and be a topper in his class. Help him, oh Lord, grow slowly but steadily up to the top and use him mightily for glory. We praise you and thank you for these young people. We even remember Enoch, who's having his 12th board exam, oh Lord, that he may do very well and come out with flying colors, giving glory honor to your name. We love you, worship you, adore you, and thank you. In Jesus' name we pray. Amen, amen, amen. Praise God, praise God, praise God, praise God, praise God, very well. Praise God, praise God, praise God, praise God. Hallelujah. Did God talk to any of you during the worship? You want to share? God ने बात किया आपके साथ कुछ worship में आपको बताना है? Anyone would like to share? God ने आपको कुछ vision दिया, कुछ बोला worship during? आप बता सकते हैं? आप बता सकते हैं? Nothing. Would you like to share? Come, come. Take this. Come. All glory to Jesus. Thank you, Lord. I would like to share one thing. While I was worshipping God, it showed the way He handled me from the right from a child, like as from the stage of infant to till now, how He's carrying me, how He's holding me. He spoke to me, Lord. When I came to the church and I was praying, so all God's grace, I'm coming early, and I have seen God hand on my head. And this time when I was listening to a song and I was praying, God's hand was on me. And it's really wonderful. The team, the worship team and all is amazing. And I really enjoy every Sunday here for coming. It's a blessed day and a beautiful day to me. Where I used to feel that thing in my childhood, after a long time I'm feeling now. All glory to Jesus. Thank you. Actually, and yeah, the way the Naveen faced, even I faced that in 2015. Yeah, I was driving scooty. I was very new to that, and I fall down, and I have a low bone density, and I broke that. The doctor said that surgery is mandatory. So at the time, what happened is, when surgery happened, even my papa was in a financial crisis, I believe. He couldn't provide me.
So at that time, God has opened the door, and I was in the hospital bed. I was thinking what's going to happen, I don't know. But the government sanctioned like surgery. That was early to me, and before that, God showed me. God showed me that you will get the papers, you will get your surgery done, and everything went fine. That was really all glory to Jesus. Now I'm fine because of God's grace. Now I can move my hand. And not only that, and while I was traveling to the unknown places in the job, then really wherever I go on my scooty, God will give me a word in front of the, like any car, He wantedly brings that. Like in Telugu we say na, Lakapokalayandu Yehovah Tode Undunu. That word definitely will guide me every time I go somewhere else out, like unknown places which I really don't know for long distances. He really protects me, and He brought me like a small child. How a mother takes a small child very carefully. In that way, God was with me in my journeys. I really thank God for this. Thank you. Sister Srinivas used to come to my school, jolly welcoming. Came last time and Telugu. Mr. Srinivas, ma, आप आते थे YMCA में, Mr. Srinivas, आप YMCA में आते थे ना? Last time he came. Last time आप YMCA में आते थे ना? हाँ, आप कोविड से निकल के अभी भी अच्छे हैं. बहुत खुशी लगा आपको देख के. आप YMCA में आते थे ना? हाँ, अभी आपको देख के बहुत खुशी लगा. बहुत हैप्पी फील हुआ. वेलकम. ऐसे संडे आओ, ठीक है ना? हमको बहुत खुशी लगता आपको देख के. आपका आँखें ठीक है? ऑपरेशन हो गया? बहुत अच्छा. वेलकम. He is our old friend from YMCA, हाँ? Before the COVID. आप बहुत रेगुलर होते थे YMCA में. बहुत अच्छा लगा. अपने और भी YMCA के लोगों को बताओ, ठीक है ना? सैम और उनको बताओ आने, अगर देखेंगे आपको तो. ओके, थैंक यू. वेलकम. Praise God. Jidaka Shahan Saha. Hallelujah. Hakko Shahan. Siero Kantaha. Harka Shahan. Kashahan Sier. Oh, Harikan Tier. Kasoha Shir. My beautiful children. Katokan Shir Tier. This is an occasion for rejoicing. నా ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం మనందరూ ఆనందించుకోవడానికి It is an occasion for rejoicing, because when something good happens to a person, our whole body of Christ rejoices. ఎందుకంటే ఒక చర్చిలో ఏ వ్యక్తికైనా దేవుడు ఏ విధంగా అతనికి ఆధారపడ్డాడు, ఏ విధంగా రక్షించినాడు, అటువంటి విషయాలు విన్నాక మనందరూ కూడా పూర్తి చర్చిలో అందరూ కూడా ఆనంద సంతోషాలు వస్తుంది. And when something bad happens to somebody, our whole church feels bad for that person. అదే విధంగా ఎవరికైనా కూడా ఏ విధంగా ప్రమాదం జరిగినా, ఎవరికైనా కష్టాలు ఉన్నా చూసా అటువంటి వాటిని చూసి కూడా మనం అంతా ఎందుకు When the whole church feels hurt, if a little finger, something happens to our little finger, our whole body hurts. So when something has happened to our member Naveen, the whole body hurts. మీరు చూసినట్టయితే మన శరీరంలో ఒక చర్చ్ అంటే ఒక శరీరంగా ఉంటుంది. యేసు ప్రభు దానికి స్థిరంగా ఉంటాడని మనకు తెలిసిన విషయమే. చర్చిలో ఎవరికి ఏమైనా కూడా అది మన పైన వారి బాధ మనకు కలుగుతుంది, అక్కడ వారి ఆనందం కూడా మనం ఆనందిస్తుంటాం. You are one body, my beloved church. ఎందుకంటే మనం అందరం కూడా చర్చిలో ఒక్క శరీరంగా అని గుర్తించాలి. And each of you is one part of the body. ప్రతి వాడి కూడా ఆ బాడీలో ఒక అవయవంగా ఉన్నారు. No one is outside the body. ఎవరు కూడా ఆ శరీరంలో బయట ఉండడు, ఆ శరీరంలోనే ఉంటారు. For the body, the church to function smoothly, each member should give their hearts to the Lord. ఎందుకంటే ప్రతి వాడు కూడా ఆ శరీరం ఏ విధంగా పనిచేస్తుందో ప్రతి వాడు కూడా చర్చిలో మరి సంఘంలో పనిచేయవలసిన అవసరం Doesn't the ఉంది. scripture say, rejoice with those who rejoice and weep with those who weep?
వాక్యం అదే విధంగా మనకు తెలుస్తున్నది. ఆనందించే వారితో ఆనందించండి, మరి ఏడ్చున్న వారు, శోకంలో ఉన్న వారితో మీరు కూడా శోకించండి. That is how you should function, my beloved Word and Fire Church. అదే విధంగా మన చర్చ్ వాటర్ ఫైర్ చర్చ్ అనేది ఆ విధంగానే మన చర్చ్ ఉండవలసిన అవసరం As ఉంది. of now, you may be few in numbers, ఎందుకంటే మనం ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నాము. but praises that arise from here is reaching heaven's throne. కానీ మనం చేసిన ప్రార్థనలు దేవుని సమక్షాన వెళుతున్నది. And Father God Himself is rejoicing at your faithfulness. మనం ఏ విధంగా ఇక్కడ వస్తున్నామో భక్తిపూర్వకంగా అది గుర్తించిన దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వదించి ఆనందించున్నాడు. I want to tell you, my grace and mercies upon you. ప్రతి వారిపైన నా కృప, నా కరుణ ఉన్నది అని దేవుడు మనకు తెలుపుతున్నాడు. My loving kindness is upon you. ప్రతి వారిపైన కూడా నేను ఎంతో ప్రేమించి And my grace is coming upon each one of you, from the eldest to the youngest. ప్రతి వారిపైన కూడా నా ఆశీర్వాదాలను నేను I'm కుమ్మరిస్తున్నాను. blessing each one of you. ప్రతి వారిపైన కూడా నేను Your hearts are open before me. ప్రతి వారు కూడా తమ హృదయాలు నాకు సమర్పించమని. Some of you are weeping. కొంతమంది ఎంతో దుఃఖంతో ఉన్నారు. Some of you have burdens upon your heart. ఎంతో మంది దుఃఖంతో తమ హృదయ I'm here to carry it for you, my daughter. మీరందరూ కూడా ఈ విధంగా శోకిస్తున్నారు నాకు తెలియదు. And my son, I'm here to open the doors of opportunity for you. ప్రతి వారికి కూడా నేను మీకు కావాల్సిన వారు ఎక్కడ వారిని ఎక్కువ తెరవాలో నేను నాకు తెలియదు. ఆ విధంగా నేను తెలుస్తున్నాను. Give your heart to the living God కాబట్టి దేవునికి మన హృదయాన్ని and సమర్పించాలి. function like a body. అందరూ కలిసి ఒక శరీరం ఏ విధంగా ప్రవర్తిస్తుందో No అదే work విధంగా is too ప్రవర్తించాలి. small in the church. No work is too big in the church. Every work is important. మరి సంఘములో ఒక చిన్న పని అని పెద్ద పని ఏం లేదు. ఏ పని చేసినా కూడా దేవుని మహిమ కొరకు మనం చేయవలసిన అవసరం ఉంది. Even what my son Satyanarayan does, standing at the door and welcoming people, I watch it and my grace will come upon him in a powerful, mighty way. ఇప్పుడు చూసినట్లయితే మన చిన్నప్పుడు సత్యనారాయణ అక్కడ ద్వారం నిలబడి వచ్చి వారిని అందరినీ కూడా ఆహ్వానించి చూస్తుంటే ఎంతో నేను సంతోషించాను. Hasn't it been said in the Psalms that I'd rather be a doorkeeper in the house of the Lord than dwell in tents of wickedness? మరి మీరు చూసినట్లయితే కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ఏ విధంగా అక్కడ కీర్తన పాడుతున్నాడు ఏమంటే, దేవుని మందిరంలో ఒక ద్వారపాలకుడిగా ఉండేటట్టు నేను ఇష్టపడుతున్నాను. ఎక్కడ కూడా దుర్మార్గులు ఉన్నారు అటువంటి సమయంలో అటువంటి ప్రదేశంలో నేను ఉండేటట్టు నాకు ఇష్టం లేదంటున్నాడు. Whatever you do for this body of the church, that is you are the body, every member a different part of the body, you will get blessed and blessed so abundantly that you can hardly contain it. మీరు చూసినట్లయితే ఏ విధంగా శరీరంలో ప్రతి అవయవం కూడా పనిచేస్తూ ఉంటుందో అదే విధంగా మనమందరూ కూడా ఈ సంఘంలో ఒక అవయవంగా గుర్తించి దేవుని ఆలయం ఒక మన శరీరంలో ఉన్నది. Each of you is my beloved blood washed believer. నా రక్తంతో మీరందరూ కడిగిన వారు అని దేవుడు నాకు సెలవిస్తున్నాడు. The one who stands at the door is equally as important as the worship leader or the translator or the giver of the word. Each one is equally important. దాని కారణంగా ఒక ద్వారపాలకుడుగా ఇక్కడ నిలబడి ఉన్నా, మరి ఇక్కడ దేవుని కొరకు ప్రార్థిస్తున్నా, దేవుని వచనం తెలుపుతున్నా, వారందరికీ కూడా అదే విధమైన ప్రాముఖ్యత దేవుడు ఇస్తున్నాడు. So don't think I'm not worthy, I'm nothing. No, my beloved daughters, and even those who prepare the word and translate and bring my kingdom come to pass are very dear to me, as much as those who do the hospitality, the distribution of the food. Every one of you is equally important. I have no favorites. ప్రవచించేవారు, మరి దేవుని వాక్యం తెలుపువారు, ఇక్కడ దేవుని వాక్యాన్ని అనువాదం చేయవారు, మరి ఇక్కడ
మనం చూస్తుంటే ఇక్కడ మనం ఎప్పుడు టిఫిన్ అది సర్వ్ చేసే వాళ్ళందరికీ కూడా దేవుడు అదే విధంగా వారి చేసిన సేవను గుర్తించి వారిని ఆశీర్వదించున్నాడు. Each one of you, according to his ability that I've given them, it's my ability, not the person's ability. Therefore, all the glory comes to the living God, to the living God alone. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఇక్కడ పనిచేయని వాళ్ళందరికీ కూడా వారికి కావలసిన పరిచయం ఏ విధంగా చేయాలి అనే శక్తిని సామర్థ్యాన్ని నేర్చుతున్నాను కానీ వారు తమ సామర్థ్యంతో పనిచేయడం లేదు. విషయం గుర్తించాలి. Whether you play the instrument or whether you lead in worship, do what you are doing with all your might for the glory of God. మీరు ఏ పని చేసినా కూడా మరి వర్షిపింగ్లో మీరు ఏ పని చేసినా ఎక్కడ ఏ పని చేసిన సంఘంలో అది దేవుని కొరకు దేవుని మహిమ కొరకు చేస్తున్నాము అనే విషయం తెలుసుకుని మనం ఎంతో ఆనందించి As important as the one who looks after my little baby in the sea is as important as the one who sits and meditates on the word. You must realize each one of you is equally important to me, and therefore you are in the body of Christ, bringing glory to my name, bringing honor to my name. And one thing you remember, I love you with an everlasting love. I love you, and with loving kindness have I brought you. ప్రతి వారు కూడా ఇక్కడ చేస్తున్న పరిచయం ఎంతో ప్రాముఖ్యమైన పరిచయం వారు చేస్తున్నారు. అది విషయాన్ని మనమందరూ ఈ విషయం దేవుడు గుర్తించాడు కాబట్టి మనమందరూ కూడా ఎల్లప్పుడూ సంతోష ఆనందంతో ఉండవాలి. My grace is upon you, my blessings are upon you. నా కృప నా ఆశీర్వాదం మీపైన ఉన్నది. In Jesus' యేసు ప్రభువు నామమున అడుగుతున్నాము. Amen. 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 Praise God. Glory, glory, glory. Great glory coming upon you all. Great, great glory. Hallelujah. Just lift your hands and receive glory and grace from heaven. Kato, sato, ali, antia. Sato, lift your hands and receive glory from heaven. ఇప్పుడే దేవుని మహిమ మనపైన దేవుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టి చేతులెత్తి రెండు చేతులు ఎత్తి ఆ మహిమ పొందండి. I'm pouring the latter rain upon you. వారి పైన కూడా నేను నా వర్షాన్ని కురిపిస్తున్నాను. Be drenched by the latter rain, beloved children. Be drenched in the latter rain, my beloved church. కాబట్టి నా సంగమా నేను ఈ విధంగా మీరు ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాదం మీ పైన నేను కుమ్మరిస్తున్నాను. ఆశీర్వాదాన్ని పొందించి మీరంతా ఆనందించండి. My grace and mercy be upon you. నా కృపా నామం మీ పైన ఉన్నది. In Jesus' యేసు ప్రభువు నామమున అడుగుతున్నాను. Amen. ఆమేన్. Amen. God, good to God, good to God, good to God. Hallelujah, hallelujah, hallelujah. Sahashwan seer, Ushapan seer. I'm talking to your hearts right now, my beloved. నా ప్రియమైన బిడ్డలారా మీ హృదయాలతో నేను మాట్లాడుతున్నాను. దేవుడు మనకు సెలవిస్తున్నాడు. I'm talking to each heart over here. ప్రతి వారి హృదయాల ద్వారా తెచ్చండి. నా వాక్యాన్ని వినండి. I'm talking to your hearts, my beloved. నేను మీ హృదయాలతో నేను మాట్లాడుతున్నానని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. Listen to my still small voice. కాబట్టి నా చిన్న నా స్వరం వినండి. And be thankful, be thankful, be thankful. దేవునికి ఎప్పుడైనా మీకు వందనాలు ధన్యవాదాలు చెల్లించాను. In Jesus' name. యేసు ప్రభువు నామమున అడుగుతున్నాను. ఆమేన్. Amen. We were discussing the Luke in chapter 13. We completed. ఇంతవరకు మనము లూకా 13వ అధ్యాయమును ధ్యానించి ఉంటిమి. I request her to come, Swapna to come. Luke chapter 13, లూకా సువార్త 13వ అధ్యాయము from verse 31 till 35. Come here. 31 to 31 నుంచి 35 వచనము. లూకా 13వ అధ్యాయము 31 నుంచి 35 వచనం.
గడియలోనే కొందరు పరిచయులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను పంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగములను స్వస్థపరచుచుండి 3 దినములు సంపూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను. ప్రవక్తగా యెరూషలేమునకు వెలుపల నశింపవలదు. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు నుండువా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా వినబడుచున్నది. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. Thank you, sir. Yeah, so this is not of my own doing. God has been talking to me and telling me what to talk. Previously I'd write it all down, but now God wants me to tell you straight from the scriptures. మరి నాకు ప్రభువు ఏం సెలవిచ్చినట్టయితే, నీవు ఈ వాక్యం ప్రకారం చదివి ఆ వాక్యం తెలుపునని అన్నాను. So some people approach Jesus, hallelujah. My daughter Elspeth, Katoka Sato, I'm looking into your heart, my beloved Katoka Sato. Remove that grief from your heart, my beloved Kampahakorama. My blessings can't come upon you if there is grief in your heart, Kampaharo. I long to bless you, I long to have compassion on you. Remove that grief, Katoka Sato, right now, my daughter Katoka Sato, with the blood of Jesus. Apakashato, I'm pulling out that grief from your heart, my beloved Katosato Kariya. I'm pulling out that grief, that depth in the depths of your heart. I'm pulling out that grief, Katohantiya, and filling it with the anointing of the Lord. Kampahakoraha, with the joy of the Lord. Kantoka Sato, just lift your hand and receive it, my beloved Elizabeth. Receive my love, receive my love, receive my love, receive my love. Don't give up, beloved. Don't give up, beloved. No matter what happens, don't give up, beloved. And I will soon work out things in your favor for the glory of my name. I will soon work out things in your favor, my beloved, so that you'll dance, you'll jump, you'll clap your hands and give all the glory to the living God who's able to do mighty miracles in your life. And that little baby, Kanto Sato, that little baby has my great grace coming upon her. Kanto Sato, my grace is coming upon that little child. See, Kanto Satya Roto, for I have chosen her. She's mine. She doesn't belong to anyone. She's mine. I've got my hand of blessing upon her, and she's mine totally, completely, 100%. Hallelujah, hallelujah. Unto Satya Rato, Akasuto Aka. My son, Kanto Sato Satya Sato Karaha. Yes, Srinivasa Toka City. Yes, there, sir. You're looking behind. Tell him in Telugu. Ask him his name. I forgot it. Ask him his name. I want you to know, Kampahako Sato. I want you to know, Kanto Sato, that I looked after you during your difficult times. It was me that looked after you. నీకు నేను దేవుడు నీకు చదివించేమంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు తెలుసు, కానీ ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నేను ఎప్పుడూ నీకు ఆధారపడి ఆ కష్టాల నుంచి నీకు బయట ఏనున్నాను అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. There was nobody looking after
after you. It was me, the living God, who kept you alive through the COVID. కోవిడ్ టైంలో ఎవరు కూడా నీకు సాయం చేయలేదు, కానీ అటువంటి సమయంలో నేనే వచ్చి నీకు పూర్తిగా నేను సాయం చేసి నేను ఆ కోవిడ్ నుంచి బయటకు తీసినాను. My grace is upon you and my blessings are upon you. Just remember, your lifespan is in my hands, and to the degree that you submit to the Lord, your life is going to increase. కాబట్టి నిన్ను పూర్తిగా నువ్వు దేవుడికి నాకు సమర్పించుకో అని దేవుడు నీకు చెప్తున్నాడు. దానివల్ల నీ జీవితంలో ఏ విధంగా కష్టాలు కాకుండా నేను ఎప్పుడు నీతో ఉండి నిన్ను సాగిస్తూ ఉంటాను జీవితంలో. My hand of blessing is upon you. My hand of protection is upon you. Even though you have nobody in this world, I am there for you. నువ్వు భయపడకు, ఎందుకంటే నా హస్తంలో నేను కాపాడుతున్నాను. కాబట్టి నీకు ఏ విధమైన కష్టం లేకుండా నేను పూర్తిగా రక్షిస్తున్నాడు అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. There I lay my hand of healing and blessing upon you. ఎందుకంటే నేను నా చేతులు నీ పైన పెట్టి నేను ఆశీర్వదించున్నాను. No evil will befall you, no trouble will come upon you. ఏ విధమైన కష్టాలు కానీ ఏ విధమైన అపాయం కూడా నీ పైన రాదు. I'll keep you safe in my loving arms for all time to come. ఎందుకంటే నువ్వు నా సమక్షంలో నా చేతుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఏమైనా భయపడవలసిన అవసరం లేదు. Okay, so as you are singing, I want you to know, Nitish Kanto Sakto, my son, Kasato, that everything you are doing for the Lord is written down in my book of remembrance. నితీష్ నా కుమారుడు, నువ్వు ఏ విధంగా పరిచయం చేస్తున్నాను నా సంఘానికి అనే విషయాన్ని నేను గుర్తించినాను. నువ్వు చేస్తున్న ప్రతి వర్క్ కూడా నేను రాసుకొని నేను గుర్తించి ఉన్నాను. You know I have a book called the Book of Remembrance. You know it. నీకు తెలుసు కదా, నా దగ్గర ఒక పుస్తకం ఉన్నది, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటే జ్ఞాపకార్థం కొరకు నేను రాయి పుస్తకం అని. And in that book I write down everything that you do for the Lord. ఆ పుస్తకంలో నువ్వు ఏ పరిచయం దేవుని కొరకు చేసినావు ఆ పరిచయం రాస్తూ ఉన్నాను. And the angels are rushing up and down, completing the latest works for the Lord. ఈ విధంగా పరలోకం నుంచి పైకి కిందకి దేవదూతలు వెళ్తూ ఉన్నారు. ఈ కార్యాన్ని అంతా కూడా వారు రాస్తూ ఉన్నారు. My grace and mercy be upon you. నా కృప నా కరుణ నీపైన యేసు ప్రభు నామములో ఉంటున్నాను. ఆమేన్. So Herod was planning to Kasatoka Ramantia Santika Sato. Surely my daughter, you have climbed up one more step in your spiritual progress. సరే నా కుమార్తె, నీవు నీ ఆత్మీయంగా ఇంకొక పెద్ద మరి మెట్టులు పేర్కొన్నావు. Having honored the Lord, you have climbed up one more step. ఎందుకంటే నువ్వు దేవుని మహిమపరుచున్నావు. Steady yourself on that step before I pull you upwards. నువ్వు నేను ఇచ్చిన ఆ స్థానంలో నిలబడదు గట్టిగా, దాని తర్వాత నేను ఇంకో ఎంతో పైకి తీసుకెళ్తున్నాను. My grace and mercy be upon you. నా కృప నా మహిమ నీపైన ఉన్నది. So they told Jesus, Herod, that fellow is trying to kill you. ఏదో దేవునిగా యేసు ప్రభువును హతమార్చాలి అని ఎన్నో యోచనలు చేసినట్టుగా చూస్తున్నాం. And Jesus said, go and tell that fox. మరి అప్పుడు అటువంటి సమయంలో యేసు ప్రభు ఏమన్నాడంటే, వెళ్ళి ఆ నక్కను ఈ విధంగా తెలుపట. నక్క ఏమంటే హీరో. Behold, I cast out demons and perform cures today and tomorrow and the third day. I reach my goal. నేను ఈ దినము రేపు దేవుని కార్యం ఇక్కడ చేయనున్నాను, దయాలను ఇక్కడ వెళ్ళబోతున్నాను, ఎన్నో కార్యం చేయనున్నాను. మూడో దినం ఏం జరుగుతుందో అది వేరే ఉండదు. So in Luke chapter 10, before Jesus was doing his miracles, he says that God, Jesus, appointed 70 others to go and preach the word of God and prepare for his coming. మీరు చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయంలో 70 మందిని యేసు ప్రభు
వారి జత జతలుగా చేసి తన కార్యం చేయడానికి వారికి ముందుకు సాగించాడు. And he sent them out as lambs in the midst of wolves. ఎందుకంటే ఎటువంటి ప్రదేశానికి వారిని పంపించాడంటే ఎక్కడ ఉదాహరణగా అక్కడ పుళ్ళు ఉన్నాయో ఒక మేకల వరే వీరిని పంపినట్టుగా మనం చూస్తాం. And he sent them 2 by 2. వారందరినీ కూడా రెండు రెండు జతలుగా పంపించాడు. He sent them 2 by 2 to remove demons, perform miracles, and prepare the way where he was going to come after them. ఎందుకంటే వారికి ముందుగా వారిని పంపించారు. వారు అక్కడ వెళ్ళి అక్కడ మరి ఎన్నో అద్భుతాలు చేయనున్నారు. అక్కడ ఉన్న దయాలు కూడా అక్కడ ఎంతోమంది దయాలు ఉన్న వారికి కూడా విడుదల చేసి అటువంటి దేవుని యేసు ప్రభు వెళ్ళే మార్గాన్ని సరళం చేయడానికి వారికి పంపినట్టుగా చూస్తున్నారు. And why did he send them 2 by 2? మరి వారిని జతగా ఎందుకు పంపించారు? Why do you think he sent them 2 by 2? ఎందుకు వారిని ఇద్దరుగా And పంపించారు? not alone? మరి ఒకరొకరిగా పంపించవచ్చు కదా. Because the Bible says in chapter 18 of Matthew, it మత్తయి says, తర్వాత 18వ అధ్యాయం in Matthew, దేవుడిగా తెలుపుతున్నాడు. వాక్యం దేవుడిగా తెలుపుతున్నది. in Matthew chapter 18 and verse 18 and 19 and 20, Jesus says, మరి మత్తయి వార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనంలో యేసు ప్రభు ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు. he says, when 2 of you agree on earth as touching anything that they ask, it shall be done for them by my Father which is in heaven. 2 of you together. మరి భూలోకంలో ఇద్దరు కలిసి ఏ విషయంలో ఇక్కడ ప్రార్థించినాక ఒకరికొకరు మాట్లాడుతూ మరి నమ్మి ప్రార్థించిన వల్ల ఆ కార్యం జరుగును అనే విషయం ఇక్కడ భాషలు. And when 2 of you are there, Jesus says, I'm in your midst. మరి యేసు ప్రభు మనకు తెలిసినాడు ఎక్కడ మీరు ఇద్దరు ఉంటారో నేను అక్కడ ఉంటాను అన్నాడు. And again it becomes very powerful when 2 agree together to bind something on earth, it is done in heaven. అదే విధంగా ఇద్దరు కలిసి ఏదైనా పుణ్యాన్ని దాన్ని బంధించినట్లా అది పరలోకంలో కూడా బంధించబడుతుంది. So when the people are sick and when they are demonized, if 2 agree together, it's done faster. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా దయ్యాలతో బాధపడుతున్నా ఏదైనా బాధ ఉన్నప్పుడు ఇద్దరు వెళ్ళి ఆ వ్యక్తి కొరకు ప్రార్థించినట్లా ఆ ప్రార్థనలో ఎంతో బలం ఉన్నది. And so in the ministry, it's very good if the husband and wife go together and do the ministry. It's very powerful. ఎందుకంటే దేవుని పరిచర్య కూడా ఇద్దరు కలిసి చేసినట్టే ఉదాహరణగా హస్బెండ్ వైఫ్ భార్యాభర్త కలిసి చేసినట్ల దాని ద్వారా ఎంతో ప్రయోజనం ఎంతో శక్తి ఉంటుంది. Or 2 males get together who are not having families, 2 boys get together and do the ministry. It's very powerful. అదేవిధంగా ఇద్దరు యవనస్తులు కూడా కలిసి మరి దేవుని పరిచర్య చేసినట్ల ఆ పరిచర్య కూడా ఎంతో బలంగా శక్తివంతమైన పరిచర్య. Or a woman had great desire to serve the Lord, she can go with her child, a grown-up child, or she can go with a sister or another lady. But ladies must go with ladies unless it's their child or their husband, and gents must go with gents. అదేవిధంగా మరి హస్బెండ్ వైఫ్ భార్యాభర్తలు కలిసి వెళ్ళవచ్చు. అదేవిధంగా మరి ఒకవేళ అది సాధ్యం కానప్పుడు ఒక స్త్రీ మాత్రం స్త్రీతోనే వెళ్తుంటే బాగుంటుంది. అదేవిధంగా ఒక పురుషుడు కూడా పురుషుడితోనే కలిసి ఈ పరిచయం చేస్తే బాగుంటుంది. It's very important to protect you from temptations and attack of the demons. ఎందుకంటే ఎప్పుడు సాతాను మనల్ని ఎదిరిస్తూ ఉంటాడు కాబట్టి ఇద్దరుగా ఇట్లా మన బలంగా అతన్ని ఎదిరిస్తారు. Then you say, why do you pray alone by yourself? Auntie, it's not like that. I'm a 75-year-old grandmother. I passed that stage and everybody looks upon me as a grandmother and uncle is there watching everything. So, it's allowed. మన దాంట్లో వయసుతో ఏమీ ప్రమాణం లేదు. ఏ వయసులో ఉన్నా కూడా దేవుని పరిచయం చేయగలరు. Also, Ecclesiastes, open to Ecclesiastes after Proverbs
ఎక్లిసియాస్టిక్స్ అంటే Ecclesiastes chapter 4 4వ అధ్యాయము and verses 9 and 10 and 12. 9, 10, 12, 19 నుంచి 12 వచనం చదువు. It says, two are better than one. అక్కడ ఆ వాక్యం మనకు తెలిపిందంటే ఒకరికంటే ఇద్దరు ఎంతో మేలు అని అంటున్నారు. They have a good return for their labor. ఎందుకంటే వారు ఎంతో బలంగా పనిచేసి చేయగలరు. For either if one of them falls, ఎందుకంటే అందులో ఆ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పడిపోయిన ఎడల the other one will lift up his companion. కాబట్టి అతనితో ఉన్న రెండో వ్యక్తి పైకి లేవనట్లేదు. But woe to the one who falls కానీ కింద పడిన వాడికి ఎంతో మరి అది కింద పడుతుంటే అది మానసికంగా కింద పడినట్టుగా ఉంటుంది. when there is no one to lift him up. రెండో వ్యక్తి అతన్ని లేవనెత్తగలరు. And verse 12 says, 12వ వచనం మీదుగా తెలుస్తుంది. if one can overpower one who is alone, ఒకరు మరి ఒకడే ఒంటరిగా వెళ్ళినప్పుడు two can resist him. ఎందుకంటే ఇద్దరు ఉంటే సాధారణ మనం ఎంతో బలంగా ఎదిరించగలం. A cord of 3 strands is not quickly torn apart. మరి 3 తీగలతో ఉన్న రోప్ అంటే ఆ తాడు అదెంతో బలంగా ఉంటుంది. So who is the third person? మరి మూడో వ్యక్తి ఎవరు? So between two ladies, if they want to serve God, God is the third person. And between husband, wife, or mother, child, or sisters and brother to brother, the third person again with them is Christ. ఎందుకంటే మూడో వ్యక్తి ఎప్పుడు కూడా అక్కడ దేవుడు యేసు ప్రభువు మనలో ఉంటాడు. And therefore when ladies get married, they tie tali around their neck. They say put 3 knots because a 3-fold knot cannot be easily torn apart. Correct, no? మరి మీరు చూసినట్టయితే మన దేశంలో సంస్కృతి ప్రకారము పెళ్లి చేసినప్పుడు 3 ముళ్ళు వేయాలంటారు. తాలి కొట్టుకుని 3 ముళ్ళు వేస్తే 3 ముళ్ళు వేస్తే గట్టిగా ఉంటుంది. So he says, nevertheless, verse 33 of chapter 13 of Luke, he says, nevertheless, I must journey on today and tomorrow and the next day, for it cannot be that a prophet would perish outside Jerusalem. అప్పుడు యేసు ప్రభువు చెప్పింది ఏమంటే ఈ దినము రేపు మొన్నడు నేను ప్రయాణం చేయవలసి ఉన్నది. ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడు యెరూషలేములో బయట చెప్పరన్నారు. So, what is this 3 days Jesus is talking about? Today I'll go, tomorrow I'll go, I'll reach on the 3rd day. Can you connect it with something? ఈ 3 దినాల గురించి మనం ఏ విధంగా దేనితో సంబంధించింది మనం గుర్తించగలుగుతున్నాము. What is this 3 days Jesus is talking about? యేసు ప్రభువు చెప్పిన ఈ 3 దినాలు ఏమిటి? Okay, we'll see what the Bible says in Matthew chapter 12. మరి లేఖనం ఏ విధంగా ఈ విషయం చెప్తున్నది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం. Verse 39 and 40. 39-40 వచనంలో ఏ విధంగా చెప్తున్నది. Jesus said to them, యేసు ప్రభువు ఈ విధంగా చెప్తున్నాడు. an evil and adulterous generation wants a sign. ఇక్కడ ఉన్న ఈ వాడుపడిన దేశస్తులు పాపాత్ములైన దేశంలో దేవుని సైన్ అంటే అద్భుతము కావాలని వారు చూస్తున్నారు. But no sign shall be given to them except the sign of Jonah. కానీ వారికి ఏ విధమైన మరి అద్భుతం చూడలేరు. యోనా యొక్క అద్భుతం మాత్రమే వారు చూడగలరు. Just as Jonah was 3 days and 3 nights in the belly of the sea monster, ఏ విధంగా యోనా మనకు తెలిసిన విషయమే 3 దినాలు 3 రాత్రులు ఒక చేప కడుపులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. so will the Son of Man be 3 days
అదేవిధంగా దేవుడి కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రులు 3 దినాలు ఉన్నారు. So Jesus had to go through 3 days and 3 nights after he was crucified. His journey in life, his spirit was alive and he had to travel 3 days and 3. That is what he is referring to. They're not understanding him. What's he talking? What's he talking? So just as Jonah was buried 3 days and 3 nights, the Son of Man will be under the earth 3 days and 3 nights. The body. మరి ఈ విషయం మనకి అర్థం కాలేదు. 3 దినాలు 3 రాత్రులు దేవుడు భూగర్భం నుండి మన పైకి చేస్తాడు యేసుప్రభు అన్నమాట దేవుడికి అర్థం కాలేదు. You'll say, ఏ విధంగా మరి ఒక యోనా 3 రాత్రులు 3 దినాలు చేప కడుపులో ఉండి మన పైకి వచ్చాడు. అదేవిధంగా యేసు ప్రభు శిలువ మరణం తర్వాత శిలువ మరి 3 దినాలు 3 రాత్రులు ఉండి తర్వాత 3వ దినము ఆయన ఉద్యోగులై లేచినట్టుగా మనం చూస్తున్నాం. so Friday they crucified him. Saturday, Sunday, how many days? 2 days. Isn't it? He said 3 days, 3 nights. So it becomes 3 days, 3 nights because the Jewish day was counted from 6 p.m. to 6 a.m. So Jesus at 3 o'clock he died. Say they put him in the tomb at 4 o'clock. So from 4 o'clock to 6 o'clock that evening was 1 day. And therefore 3 days and 3 nights in the belly of the fish Jonah was. And Jesus, when he's talking today, tomorrow and the next day, he's talking about his burial and resurrection. మరి ఈ ఇక్కడ చూసినట్లయితే శుక్రవారం నాడు యేసు ప్రభు మరి శిలువ మరణం చెందుతుంది. అటు ఆ దినమే మరి సమాధి చూసినప్పుడు దాని తర్వాత ఆదివారం పొద్దున్న తెల్లవారుజామున ఆయన పునర్జీవనగా మనం చూస్తున్నాం. కానీ 2 దినాలే మనం అనుకోవచ్చు. కానీ యూదుల కాలమాన ప్రకారము 6 గంటల నుంచి 6 గంటల వరకు ఉదయం అవుతుంది కాబట్టి ఆ లెక్క చూసుకుంటే 3 దినాల్లో 3 రాత్రులు. So Jesus is coming to the city of Jerusalem and he says, "Oh Jerusalem, oh Jerusalem, that kills its prophets and stones those who are sent to her." మరి యెరూషలేముకు సమీపించిన తర్వాత యేసు ప్రభు ఈ విధంగా విజ్ఞాపిస్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, నువ్వు ప్రవక్తలను చంపినటువంటి నీ బట్టి పట్టణం అని దేవుడు విలాపించినట్టుగా మనం చూస్తున్నాం. So the prophets who prophesied to the kings, if the king didn't like that prophecy, they would be killed. So many prophets were killed like that. They were beheaded, stoned to death. Whoever spoke for God was stoned to death. Like here, nobody likes to hear about Jesus. When you go outside on the roads, what do? They surround you and say, "Why you to come into our religion camp and preach the word of God?" They attack you. They say, "Turn back to your old religion. Leave Jesus." All that they do. Like that, Jesus was crying for Jerusalem. మరి యెరూషలేము గురించి ఏ విధంగా ఎందుకు ప్రభు విలాపించినాడంటే, యెరూషలేములో ఎవరు ప్రవక్త వచ్చినా కూడా యూదులంతా వాళ్ళని విరోధించేవారు. ఎందుకంటే యూదులు మా మోషే చెప్పిన ప్రకారంగా మీరు మాట్లాడడం లేదు కాబట్టి నిన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తామని అక్కడ ఏ ప్రవక్తను వచ్చినా కూడా చంపినట్టుగా మనం చూస్తున్నాము. వారిని ఉద్దేశించి ఈ విధంగా యేసు ప్రభు మరి విలాపించినట్టుగా చూస్తున్నాము. He says, "How often I wanted to gather your children together as a hen gathers its brood under her wings, but you do not want it." అప్పుడు యేసు ప్రభు ఏ విధంగా సెలవిచ్చాడు కూడా, యెరూషలేమా, నీ బిడ్డలందరినీ కూడా కోడి ఏ విధంగా తన రెక్కకుండా తన పిల్లల్ని చేసుకొని రక్షిస్తుంది, అదేవిధంగా నేను రక్షించుకోవాలి అని అనుకున్నా కూడా మీరు ఆ కార్యాన్ని మీరు సహకరించలేదు. So when you go to the market, you see the chicken, all the chicken in the cages, and eggs in trays. But you know, in our times, every family kept chickens, and a hen lays eggs for some number of days,
and then it stops laying. So what the mother of the house does, gather all those fertilized eggs and keep them, and when the hen stops laying, you put those eggs in a basket nicely with hay and all, and the chicken sits on it for 21 days till the chicks come out. It hovers, keeps it under its wings, hovers over it. మరి కోడి తన పిల్లల రెక్కల కింద ఏ విధంగా రక్షించుకునే విషయం చూసినట్లయితే మరి ఈ కాలంలో జరగడం లేదు. పాత కాలంలో ఏం జరిగేదంటే కోడి గుడ్డు పెట్టిన తర్వాత అది విడిచిపెట్టేసి గుడ్లు చేయదు, కాబట్టి గుడ్ల పైన కూర్చోవాలనుకుంటుంది. కాబట్టి ఆ గుడ్లను అక్కడి నుంచి సేకరించి ఆ కోడి దానిపైన 21 సంవత్సరాలు దినాలు అది కూర్చున్న తర్వాత అక్కడ కోడి పిల్లలు వస్తాయి. అదేవిధంగా దేవుడు మనం ఈ ఉదాహరణ మనకి చెప్తున్నాడు. It hovers over the eggs. It won't even go to touch. It doesn't like tactically to you. So it hovers over the eggs, incubates it till the time is perfect for it to come out as chicks. మరి అటువంటి సమయంలో కోడి ఏం చేస్తుందంటే చిన్నపిల్లలు కోడి పిల్లలు వచ్చిన తర్వాత రెక్కడి కింద పెట్టుకుంది. మన ఎవరైనా దగ్గర పోతే పొట్టాలని చూస్తుంది. అది తన పిల్లలను రక్షించాలని అది చేస్తుంది. కదా యేసు ప్రభు కూడా అదే విధంగా తన పిల్లలను రక్షించాలనుకున్నారు. Does it bring something to your mind? Hovering, the word hovering, does it bring something to your mind? Yes, what does it bring? The Spirit of God was hovering over the earth. Amen. Praise God. Genesis chapter 1 and verse 2. Yes, Genesis chapter 1. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము ఈ విధంగా సెలవిస్తున్నది. It says like this: the earth was formless and void. మరి అక్కడ మీరు చూసినట్టయితే 1వ అధ్యాయము 2వ వచనం తెలుగులో ఏ విధంగా తెలుపుతుంది చదువు. Come and read it loudly. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండేది. Yes, the earth was formless and void, and darkness was everywhere. ఎందుకంటే అటువంటి సమయంలో దేవుడు సృష్టించే సమయంలో ఓవరింగ్ అంటే ఏ విధంగా కలుస్తున్నది, దానిపైన దేవుడు ఆత్మ నీళ్ళపైన పోతూ ఉన్నదే విషయం గురించి రాశారు. అదేవిధంగా కోడి కూడా తన బిడ్డలను సంరక్షిస్తున్న విషయాన్ని కూడా Darkness was over the surface of the deep, and the Spirit of God was hovering over the surface of the waters, over the deep. Holy Spirit God was hovering, that is waiting to incubate it, waiting till everything and every time is fulfilled and creation takes place. కానీ ఆ సృష్టి సమయంలో మీరు చూసినట్టయితే దేవుని ఆత్మ జనముల పైన ఏ విధంగా తిరుగుతూ ఉండదో అది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దాని తర్వాత సృష్టి క్రమం మొదలెట్టినట్టుగా మనం చూస్తున్నాం. So when God made man, He said, "Let him be like us." దేవుడు మన మనిషి చేసినప్పుడు ఏమన్నాడంటే దేవుడు నా రూపంలో ఉన్నాడు అన్నాడు. Who is us? Father God, Jesus, and Holy Spirit. So man is made in the image and likeness of God Almighty. So the Holy Spirit was just hovering over it like a hen does till the time was just right for the creation to come, for God to say, "Let there be light." ఒక విషయం మీరు చూసినట్లయితే అక్కడ మనము మనుషుని మన రూపంతో చేయాలి అని దేవుడు అన్నాడు. దేవుడు ఒకటే అయితే మనం ఎందుకన్నాడు, మన రూపం ఎందుకన్నాడు. కాబట్టి అక్కడ తెలుసుకోవాల్సిన విషయం అంటే దేవుడు మరి తండ్రి దేవుడు, కుమార దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం ఈ విషయం తెలుసుకోవాలి. ఏ దేవుడిని మనం తెలుసుకోవాలి. And further, to make it more interesting, verse 35 says of Luke chapter 13. మరి అతి ఒక ప్రాముఖ్యమైన విషయం అంటే
లూకాసు వార్త 13వ అధ్యాయము 35వ వచనము. It says, behold, your house is left to you desolate. That means Jesus is going to die now. So the house will be left desolate. Jerusalem will be left desolate. Just read the 35వ వాక్యం. లూకాసు వార్త 13వ అధ్యాయం 35. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా వినబడుచున్నది. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని. And I say to you, you will not see me until the time comes when you say, మరి ఆ సమయం రానున్నది. ఆ సమయంలో మనం అందరం ఏ విధంగా అంటామనే విషయం ఇక్కడ రాసింది. blessed is he who comes in the name of the Lord. దేవుని పేరు పైన వచ్చే వారందరూ కూడా ధన్యులు, వారిని ఆశీర్వదించబడతారు. So they were going to crucify Jesus, and was Jesus going to come and live with them? మరి యేసు ప్రభు మరి ఆ విధంగా శిలమరణం చెందిన తర్వాత దాని తర్వాత కొంచెం ఆయన ఆయన తర్వాత మన దగ్గర వచ్చింటాడు. Was Jesus going to come back and live with them? మరి వారందరితో కలిసి ఆ నోటీసా మన దేవుడు మనకు యేసు ప్రభు మనతో ఉంటాడు. Only 40 days after his resurrection, he was with them, that's all. మరి యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత 40 దినముల తర్వాత ఆయన మరి ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. Then what is this he's saying? Until you say, blessed is he who comes in the name of the Lord. మరి దీనికి కారణం ఏంటి? దేవుని నామమున వచ్చేవాడు వాడు ధన్యులైన దీనికి అర్థమేమి? He says, I will send him to you and he will live inside of you forever. మరి ఇక్కడ దీనికి మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే మీ దగ్గరికి నేను పరిశుద్ధాత్మను పంపుతున్నాను, ఆ పరిశుద్ధాత్మ మీలో నివసించున్నారు. He's talking about the Holy Spirit God, because after his resurrection he told the disciples, stay in Jerusalem until you are clothed with power from on high. మరి మీరు చూసినట్లయితే అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాసినది, నేను వెళుతున్నాను కానీ నేను దేవుని నేను అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నట్టు మీకు ఒక పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని రక్షించేవాడు, మీలో ఉండేవాడిని నేను పంపిస్తాడు, అంతవరకు మీరు యెరూషలేములో వేచి ఉండండి అని అక్కడ రాసినది. So the disciples, 120 of them were praying in the upper room. They were praying. After 40 days, Jesus had gone up. For 10 more days, they were praying, waiting to get what God had promised them, waiting to get what Jesus said he's going to come, till they say, blessed is he who comes in the name of the Lord. And actually he came. Jesus said, unless I go away, he cannot come to you. I will go away and send him to you, so that you can say, blessed is he who comes in the name of the Lord. And in Acts chapter 2 verses 1 to 7, it happened. మీరు చూసినట్లయితే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. అదే విషయం గురించి దేవుడు మరి యేసు ప్రభు ఇక్కడ వివరంగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నా నామన వచ్చేవాడు ధన్యుడు అనే విషయం అది. అటువంటి సర్వసంలో 120 మంది ప్రార్థిస్తుండగా వారిపైన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు నిశ్చయంగా మనం చూస్తున్నాం. And on the day of Pentecost, that is 50 days after Jesus rose from the dead, suddenly as they were sitting, a violent rushing wind came, and tongues of fire came upon the heads of the apostles, and they all started speaking in tongues. That was when the Holy Spirit came down to the earth permanently to live in the hearts of those who love him. He can live in your heart, he can live in my heart. As you get more and more intimate with him, loving him more and more, he gives you this Holy Spirit to come and live with you. And Jesus also comes and lives in you, and Father God comes and lives with you. How all three? Because God is one. మీరు చూసినట్లయితే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము
మీరు చూసినట్లయితే ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిపైన వచ్చి అంటే మరి అగ్ని నాలుగలు ఒక పెద్ద గాలి వచ్చి అక్కడ వచ్చి విసిరినట్టుగా మనం చూస్తున్నాము. అక్కడున్న 120 మంది పైన కూడా పెంతెకోస్తు దినం అంటే 50 దినమును మరి వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేట్టుగా వారిపైన వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటట్టు ఏమంటే త్రియొక దేవుడు మనలో ఉన్నాడంటే గాడ్ హెడ్ అంటారంటే ఆ దేవుడు అంతా మనలో ఉన్నాడు. అదే ఆ విషయం ఇక్కడ రాస్తున్నాడు. So the Holy Spirit, it's called Spirit, but He's not a spirit, He's a person. He's not just a power. He's a person, just like Father God is a person. Jesus is a person who became flesh. Holy Spirit God is the person, and we cannot see Him, but we can feel Him inside of us. He lives, we can feel Him and manifest Him, and He is a person. So you say, blessed is He who, and why should you say, blessed is He who comes in the name of the Lord? What does the Holy Spirit do? What does the Holy Spirit do? Not just gifts and manifestation. What does the Holy Spirit actually do? మరి అటువంటిది యేసు మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు అనుకోకూడదు. వ్యక్తి దేవుడు ఏ విధంగా ఒక అదృశ్యుడు మనకు కనపడదు, అదే విధంగా యేసు ప్రభు కూడా కనపడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుడు మనలో ఉన్నాడంటే మనలో మనకు తెలుస్తుంది కూడా ఏ విధంగా మనము మన కార్యాల్లో కూడా మనం చేసే కార్యాల్లో కూడా మనం చూస్తుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. It's found in John chapter 16 verses 8 to 11. You can come in front and read it. యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుంచి 11 వచనంలో ఈ విధంగా దేవుడు మాట్లాడుతాడు. 8 to 11. 8 నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుంచి 11. ఆయన వచ్చి మీ పాపమును కూర్చియు నీతిని కూర్చియు తీర్పును కూర్చియు లోకమును ఒప్పింపజేయును. లోకులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును కూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. కనుక నీతిని కూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును కూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినది ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. Thank you so much, Swapna. Yeah, so when He comes, the main work, Holy Spirit does a lot of work. I mean, Holy Spirit gave life to Jesus and He rose from the dead. Holy Spirit, His work is limitless. But the main thing, Jesus says, and when He comes, He will convict the world concerning sin, righteousness and judgment. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో ఎన్నో విధమైన మన కార్యములు చేయగలము. కానీ అతి ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము విషయము మనకు తెలుసుకునేటట్టు ప్రతి దానికి వాక్యం జ్ఞానము మనకు వస్తుంది, మనం తెలుసుకునేటట్టు చేస్తుంది. So the Holy Spirit will convict you of sin. That means the Holy Spirit will tell you in your heart, look, there's something lacking in you. You are sinning. You are breaking God's laws. You are not at peace with God. Therefore, come, hear about Jesus. And we have to pray for that person. And we have to tell them, yes, take Jesus. You have to pray for them, weep for them. And then when the word of God is released, Holy Spirit will say, see, this is the correct thing. You open your heart because you have sinned. There's no one ever did sin. But Holy Spirit will tell them, yes, you have sinned. And you have come short of the glory of God. If you don't repent, the consequences is hell, fire. Holy Spirit tells them, and then what they do? They say, I'm sorry, Jesus, I rejected you up till now, but now is the time. There's a time for everything under
heaven, a time to weep, a time to die, a time to reject Christ, and a time to accept Christ, a time to mourn, and a time to laugh. There's a time for everything under heaven, and the Holy Spirit at the right time will nudge that person. And some small thing you say, that's that. How do you say big things that from the Bible? They will say no to it. But a small thing, a small gesture, and we'll say, yes, Lord, I'm a sinner, forgive me. And that is the work of the Holy Spirit. So when you work together in the church, you are partnering with the Holy Spirit. మరి పరిశుద్ధ మార్గం దేవుడు చేయడం ముఖ్య కారణం ఏమంటే మనకి తెలుస్తుంది పరిశుద్ధ మార్గం దేవుడు నువ్వు చేస్తుంది దేవుని మార్గంలో నడుస్తున్నావా, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నావా లేదా అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంటే తెలుసు తెలియక దేవుని మార్గం నుంచి వినబడి మనం పోతుంటాం. అటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు మార్గంగా చేస్తుంది, ఈ విధంగా నువ్వు నడచాలి. ఆ విషయాన్ని మనకి తీసుకుంటూ మన దేవుడు వాక్యం ప్రకారం నడుస్తూ నీతివంతుడిగా ఉంటాము అనే విషయం. So when the house people are not accepting Jesus, and they think you are a strange woman or a strange man, what you have to do, come in. You have to just pray for them and call them and live that life. So they'll observe you very quietly. Ask uncle if you observe me or not. You ask him, he'll tell you stories. He'll observe. He says, still Asha, you just burst out. So that must go, you see. He watches me and studies me. Being military man, he knows who's the enemy and who's the friend. With that eye, he watches me. So in your home, if your brother, your sister, your husband, your daughter, your wife is not listening to Christ, let your life be such that they will see your good works and glorify your Father who is in heaven. So our good works, our behavior should draw them to Christ. Everyday living should be such that we draw them to Christ. And the thing to do is to bite your tongue and keep that tongue under control, because it is the tongue that sets fire. A little fire in California, the whole of Hollywood got burned. A little word from your mouth, it will come out. It will burn up everything. All your good work should be burned. So therefore, take the tongue under your control. And you can do that only if you have the Holy Spirit in you. If you don't have Holy Spirit, you can't control the tongue, because the Bible says no man can control the tongue. It is a deadly evil, full of deadly poison. So therefore, if you want your family to come to Christ, you know what to do. Bite your tongue. When you want to say something, bite it or pinch. I pinch myself. మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది. మన ప్రవర్తనలో ఉన్న మార్పులు చూసి మన కుటుంబ సభ్యులు లేదంటే మన దగ్గర ఉన్నవారిని చూస్తారు, ఈ వ్యక్తి వేరేగా ఉన్నాడు. కానీ మనం ఆ విధంగా నడిచిన ఎడల మరి వారికి చూస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నాడు, కానీ ఆ విధంగా నడచలేదు. కాబట్టి మన ఉదాహరణ వారు చూస్తుంటారు. ఎందుకంటే మన నాలుక ఈ యాకోబు గ్రంథము 3వ అధ్యాయంలో చూసినట్టయితే మన నాలుక మనకు ఒక ఏదైనా చిన్న స్పార్క్ అంటే అగ్ని చిన్న స్పార్క్ అయితే ఏ విధంగా పూర్తి అరణ్యానికి పూర్తి కాల్చేస్తుంది. మన మాటల ద్వారా మనం చాలా డ్యామేజ్ చేయగలం. కాబట్టి మన మాటలను మనం కంట్రోల్ చేసుకుంటే ఎంతో లాభము, దానివల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. దేవుని వాక్యంలో మనం చేస్తాం. యాకోబు గ్రంథం 3వ అధ్యాయంలో రాసి. So, Holy Spirit convicts us of sin and righteousness. He convicts us of righteousness, tells us that to be in right terms with God, we have to repent of our sins, confess our sins to God. All that the Holy Spirit talks to us, and He will convict us of judgment, because the ruler of this world has been judged already. Who's the ruler of the world? Yes? Who's the ruler of the world? Satan. పరిపాలించేవాడు ఎవరు?
Yes, they will. సాతాను పరిశీలిస్తున్నాడు. కాబట్టి మన మార్గంలో కూడా ఎల్లప్పుడూ సాతాను తిప్పేసి ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఇది చేసేది బాగు కాదు, ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి. కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ మాటలు వింటూ అతని మార్గంలో మనం నడుస్తున్నాం. So you will say, who will listen to me if I tell my family people? Who will listen to me? Will they listen to me? But see, all of you here are born again believers and God willing filled with the Holy Spirit. So the Bible says in Luke chapter 10 and verse 16. మరి మనం అనుకుంటాం, నా మాట ఎవరు వింటారు, నేను చెప్పినప్పుడు ఎవరు నా మాట వింటారని నా కుటుంబంలో ఎవరు నా మాట వినడం లేదు. దీనికి సమాధానంగా మనకు లూకాసు వార్త 10వ అధ్యాయము Verse 16. 16వ వచనంలో ఈ విధంగా రాసింది. See, now all of you are born again with Holy Spirit. So the Bible, Jesus is telling this. He says, the one who listens to me, the one who listens to you listens to me. So when you talk about Jesus to someone, you are talking, but whom are they listening to? మరి ఈ వాక్య ప్రకారం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడినాడు. అటువంటి సమయంలో మనకి ఎవరికన్నా ఈ మార్గంలో కరెక్ట్గా వెళ్ళలేదు, ఇక్కడ తప్పు చేస్తున్నావు ఎవరు చెప్తున్నారు ఆ మాట? యేసు ప్రభు మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హెచ్చరిస్తున్నారు. And the one who rejects you is rejecting me. Whom are they rejecting? Jesus. మరి కొంతమంది వినడం లేదంటే ఎవరిని వారు వినడం లేదు, అది యేసు ప్రభు వినడం And లేదు. the one నేను చెప్పే మాట కాదని యేసు ప్రభు చెప్పే మాట. And the one who rejects me is rejecting the one who sent me. Who's that? God. మీరు చూసినట్లయితే ఎవరు కాదు యేసు ప్రభు ఏమంటారంటే, నేను చెప్పిన మాట విన్నవాడు నేను నన్ను రిజెక్ట్ చేసి, అంటే నన్ను కాదు నన్ను పంపిన వాడిని రిజెక్ట్. యేసు ప్రభు పంపిన వాడు ఎవరు? కంటి దేవుడు. కాబట్టి మనం దేవుడినే మనం నిరాకరిస్తున్నాం. So you as a child of God want to bring your family to God. If they don't listen, they are rejecting Jesus. And if they reject Jesus, they are rejecting God. That means when you are talking, whom are they rejecting? They are rejecting God. మరి మన కుటుంబంలో కూడా ఎంతోమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. మన మాటలు వారు వినలేక ఎవరి మాటలు వాటి వినడం లేదు, దేవుని యొక్క మాట వినడం లేదు. ఆ లింక్ మనం చూస్తున్నాం ఏ విధంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడు చేస్తున్నారు. Therefore the Bible says in Hebrews, book of Hebrews, I'm forgetting, I think chapter 12, he says it's a terrible thing to fall into the hands of the living God. మరి ఇప్పుడు గ్రంథంలో ఈ విషయం రాసినట్టు ఏ విధంగా దేవుని చేతిలో వారు ఏ విధంగా పడతారో Chapter 10 and verse 31. Hebrews chapter ఇప్పుడు 10 గ్రంథము 10వ and అధ్యాయము verse 31. 31. వచనము. ఇప్పుడు గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనము. It is a terrifying thing to fall into the hands of the living. Read it loudly. జీవము గల దేవుని చేతిలో పడుట బహుదైతం. By God, frightening thing. So, if you are rejecting God, if they are not listening to you, they are rejecting ultimately God, and it's a terrifying and a bhayankar thing to fall into the hands of living God. Why? Because He has the power to give you life if you open your heart, or to give you eternal death. That is what Jesus is saying. మీరు చూసినట్లయితే మన ఆఖరికి ఏమైందంటే మన మాట మీరు చెప్పిన మాట మీ కుటుంబ సభ్యులు విన్నాయట్లా వారు ఎవరు నిరాకరిస్తున్నారంటే వారు దేవుని నిరాకరించారు. దేవుని నిరాకరించినారంటే వారు ఒక భయంకరమైన పరిస్థితుల్లో పడి ఉన్నారు అనే విషయం మనకు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. That is why elsewhere Jesus says, choose life
that you may live. కాబట్టి ఇక్కడ లేఖంలో వాస్తున్నది మీ జీవితంలో కోల్పోయిన పడలేదు కానీ మీ ఆత్మని మీరు కోల్పోగలరు. Because if by your words you can't win people, you can win them by your actions. And you show them love, not by saying, I love you, this, that, and say, quoting God's word at them. No, you can't win them. It is by your everyday lifestyle, your everyday reaction, and everyday talk, words, and action. మన మాటల ద్వారా కాక మన చేసిన కార్యముల ద్వారా మనం ఏ విధంగా ప్రేమను యేసు ప్రభు యొక్క మరి వ్యక్తిత్వాన్ని మనం పెడుతున్నామో అది చూసి వాళ్ళ ప్రజల మార్పు వస్తుందని మన మాటల ద్వారా మనకు మార్పు రావాలి. So let us pray to God. మనందరి ప్రార్థిస్తాము. Almighty God, hallelujah, 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 Sito Arahantia, Konchosi Akosha, my beloved children, come Bahakurahantia. I'm touching your mouth and touching your lips, and I'm putting a lock on your lips. నా ప్రేమైన బిడ్డలారా మీ నోటిని నేను తాకుతున్నాను, మీ పెదవులను నేను తాకుతున్నాను. I'm putting a lock on your lips, my beloved children, మీ నాలుకల పైన నేను ఒక తాళం వేస్తున్నాను. so that your tongue may not set fire in your homes. కాబట్టి మీ మాటల ద్వారా మీ జీవితంలో మరి మీ కుటుంబంలో నువ్వు ఒక అగ్ని ద్వారా లేపుకుంటూ నేను మీ నాలుగు పైన తాళం వేస్తున్నాను. Don't forcibly break that lock. కాబట్టి నువ్వు నేను చేస్తున్న తాళాన్ని నేను వెరగొట్టలేదు. I'm putting that lock so that I will open that lock only when you speak words of love and kindness and the required thing at the right time. కాబట్టి నేను వేసిన తాళము ఒక విధంగా మనకు ఆజ్ఞాపించినాడు. అది మీరు వెరగొట్టలేదు, నేను వెరగొట్టుతాను. ఎప్పుడు వెరగొట్టుతుందంటే మీ మాటలు స్వచ్ఛమైన మాటలు, ప్రేమతో నిండిన మాటలు ఉన్నప్పుడు, మీ కార్యములు కూడా ప్రేమతో నిండినప్పుడు అటువంటి సమయంలోనే నేను ఆ తాళమును తీసివేయ వెరగొట్టను అని ప్రభు మాకు So తెలుసు. like apples of gold in settings of silver, my beloved, is the right word spoken at the right time. కాబట్టి సరైన సమయంలో నా వాక్యము ప్రేమతో నేను మాట్లాడిన బంగారం ప్రేమ విధంగా మనం ఉంటాయో అదే విధంగా ఈ మాటలు కూడా ఉండాలి. My grace and mercy and love be upon you. డాక్టర్ బాగా మీ పైన ఉండాలి. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name. Amen. Amen. Praise God. Praise God. Praise God. Praise God. Glory to God. Please have snacks and please have breakfast and coffee. Please have. Please have. Thank you so much.